నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. శాంతికి ప్రపంచ మూల్యం చెల్లించాలా? సీజ్ ఫైర్ ప్లాన్లో హర్మోజ్ టోల్. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా 2 వారాల కాల్పుల విరమణను ప్రకటించారు. తాము పెట్టిన 10 షరతులు ఆచరణీయమైనవని అమెరికా అంగీకరించినట్లు ఇరాన్ వెల్లడించింది. ఆ కండిషన్లలో హర్మోజ్ పై ఇరాన్ నియంత్రణ గురించి కూడా ఉంది. ఈ సీజ్ ఫైర్ ప్లాన్లో భాగంగా ఇరాన్, ఒమన్ దేశాలు హర్మోజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి ఫీజు వసూలు చేయడానికి అవకాశం లభించినట్లయిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధే ఈ హర్మోజ్. కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై టోల్ వసూలు చేయడం ద్వారా సమీకరించిన డబ్బును తమ దేశ పునర్నిర్మాణానికి ఉపయోగిస్తామని ఇరాన్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఇన్నాళ్ళు ప్రపంచ దేశాలకు హర్మోజ్ ఒక అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. దాంతో ఎలాంటి ఫీజులు చెల్లించలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఫిబ్రవరి 25న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఆ టోల్ ఫీజు భారంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తాము 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. శుక్రవారం నుంచి పాకిస్తాన్లో అమెరికాతో చర్చలు ఉంటాయని చెప్పింది. ఈ 2 వారాలు కూడా ఇరాన్ మిలిటరీ ఆధ్వర్యంలోనే జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు అనుమతి ఉంటుందని పేర్కొంది. ఇక టోల్ను అధికారికంగా వసూలు చేయడానికి అవసరమైన బిల్లును ఇరాన్ పార్లమెంట్ ఇప్పటికే ఆమోదించింది. మరోవైపు హర్మోజ్ రవాణాను పునరుద్ధరించడంలో అమెరికా సహాయం చేయనుందని, భారీగా డబ్బు సంపాదించవచ్చని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాంతో ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడానికి వీలు కలగనుందని రాసుకొచ్చారు. ఇది చూస్తుంటే టోల్ ఫీజు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఫీజు 18 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.